Good morning, students. మార్నింగ్ హుసేన్. మన దివాళీ స్పెషల్ ఆఫర్స్ అన్నీ మీకు వచ్చేసాయి. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ యూపీఎస్సీ జీఎస్ లేదా ఆప్షనల్ ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు డిస్కౌంటెడ్ ప్రైస్తో. ఇది 31 అక్టోబర్ వరకు ఈ ఆఫర్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఫర్దర్ వివరాలు కనుక్కోవచ్చు. సో మరి ఇవాల్టి ఎడిటోరియల్లోకి వెళ్తే, సో ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ టేకింగ్ గాడ్. సో టేకింగ్ గాడ్ అంటే అర్థం ఏంటి? మనం గాడ్ ఎప్పుడు తీసుకుంటాం? టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ కదా. సో ఏదన్నా ఒక రిస్క్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం మనం వీ టేక్ గాడ్. సో టేక్ గాడ్ అంటే అర్థం ఏంటంటే మనం పొజిషన్ తీసుకోవడం అనే మీనింగ్ మనకు వస్తుంది, రైట్? టు వాచ్ ఓవర్, టు షీల్డ్, టు ప్రొటెక్ట్, టు ఫ్రమ్ డేంజర్ అండ్ హార్మ్. లెట్స్ సే లైక్ దిట్ సంథింగ్ లైక్ దిస్. ఇలా పెట్టుకొని షీల్డ్ పెట్టుకొని మనం కాపాడుకోవడం. ఏ కాంటెక్స్ట్లో చెప్తారంటే ఆర్బీఐ ఎకానమీ కాంటెక్స్ట్లో, ఎకనామిక్ డౌన్ టర్న్ నుంచి అలాగే ఇన్ఫ్లేషన్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేయడం కోసం ఆర్బీఐ తీసుకుంటున్న స్టెప్స్ గురించి ఈ డిస్కషన్ నడుస్తుంది. ఆర్బీఐస్ ప్రైస్ వరీస్ మే బీ వారంటెడ్ బట్ గ్రోత్ కన్సర్న్స్ ఆర్ ఎమర్జింగ్. సో ఆర్బీఐకి ఎప్పుడు కూడా రెండింటి మధ్య నలిగిపోతుంటుంది ఆర్బీఐ. ఐ విల్ టేక్ యూ త్రూ దాట్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన గోల్ ఏంటి అంటే, దాని మానిటరీ పాలసీకి ఇచ్చిన గోల్ ఏంటంటే, యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ ప్రైస్ స్టెబిలిటీ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు సపోర్ట్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయాలి, ప్రైస్ స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయాలి. సో ఈ రెండు జంట గోల్స్ అంటాం, డ్యూయల్ గోల్స్. సో ఈ రెండు గోల్స్ కూడా ఆర్బీఐ చేతిలో ఉన్నాయి. ఈ రెండు చేయాలి. సో ప్రైస్ స్టెబిలిటీ ఎన్ష్యూర్ చేయడం అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ని అదుపు చేయాలి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం. సో ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? గ్రోత్కి సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తక్కువగా ఉండేలాగా, క్రెడిట్ అవైలబిలిటీ అంటే అప్పులు ఈజీగా దొరికేలాగా, తక్కువ కాస్ట్కి దొరికేలాగా చూడాలి. గ్రోత్ని సపోర్ట్ చేయడానికి చేయాల్సిన కార్యక్రమాలు అవే. కానీ ఈ రెండు ఒకదాంతో ఒకటి నాన్ సింక్. వడ్డీ రేట్లు బాగా తక్కువ మెయింటైన్ చేయడం వల్ల మనీ సప్లై విపరీతంగా పెరిగి, వస్తువులు సేవలకి డిమాండ్ పెరిగి, వాటి ధరలు పెరిగి అది ఇన్ఫ్లేషన్కి దారితీయొచ్చు. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే వడ్డీ రేట్లు పెంచాలి, గ్రోత్ని సపోర్ట్ చేయాలంటే వడ్డీ రేట్లు తగ్గించాలి. సో ఈ రెండింటి మధ్య ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్. ఆర్బీఐ షుడ్ ఆల్వేస్ టేకప్ ఎ బ్యాలెన్సింగ్ యాక్ట్ బిట్వీన్ దీస్ టూ. సో రెండు ఇంపార్టెంటే. ప్రైస్ స్టెబిలిటీ కోసమని ఎకనామిక్ గ్రోత్ని మనం కిల్ చేయలేము, గ్రోత్ కోసమని ఇన్ఫ్లేషన్ విపరీతంగా కంట్రోల్ లేకుండా పెరిగిపోవడానికి కూడా అలౌ చేయలేము. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతే సామాన్య మానవుడు సఫర్ అవుతాడు, సరైన ఫుడ్ లేక సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అలాగని ఓన్లీ ఇన్ఫ్లేషన్ కోసం చూసుకుంటూ గ్రోత్ను వదిలేస్తే ఎకనామిక్ డౌన్ టర్న్ వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగి చాలామందికి ఉద్యోగాలు పోయే పరిస్థితులు వస్తాయి. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన ఎప్పుడు ఉంటుంది. ఓకేనా? సో అది ఇక్కడ మాట్లాడుతున్న పాయింట్. నేను వివరాల్లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు డీటెయిల్డ్గా ప్రతి స్టెప్ దగ్గర ఆగి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేర్ఫుల్గా వినండి, ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. సో ఇక్కడ ఏం రాశారు? ఆర్బీఐస్ ప్రైస్ వరీస్ మే బీ వారంటెడ్. వారంటెడ్ అంటే నీడెడ్, నెససరీ అని అర్థం. ఇఫ్ సంథింగ్ ఈజ్ అన్వారంటెడ్ అన్నాం అనుకోండి, దట్ ఈజ్ అన్నెసెసరీ, అవసరం లేదు. వాడు ఆ టైంలో ఇన్వాల్వ్ అయిపోయి కోపం అయిపోవడం అనేది అన్వారంటెడ్గా వచ్చేసాడంటే అవసరం లేకుండా అన్నెసరీగా వచ్చేసాడని. వారంటెడ్ అంటే మీనింగ్ ఏంటి? నెససరీ, నీడెడ్ అనే మీనింగ్ వస్తుంది. సో ప్రైస్ వరీస్ ఆర్బీఐకి ఉండడం అనేది వారంటెడే, అంటే అవసరమే. బట్ గ్రోత్ కన్సర్న్స్ ఆర్ ఎమర్జింగ్. కానీ గ్రోత్ కన్సర్న్స్ కూడా వస్తున్నాయి, దానిపైన కూడా ఒక లుక్ వేయాల్సిన బాధ్యత ఆర్బీఐ పైన ఉంటుంది. ఎస్, ప్రైస్ని కంట్రోల్ చేయాలి, నెససరీయే. అట్ ద సేమ్ టైం గ్రోత్ కన్సర్న్స్ కూడా, గ్రోత్ విషయంలో ఆందోళనలు వస్తున్నాయి, వాటిని కూడా చూడాలి. In a 5-1 majority verdict, the Reserve Bank of India's Monetary Policy Committee (MPC) last week decided to hold benchmark interest rate at 6.5%, the same level it has been since April 2023. Okay, Reserve Bank of India Monetary Policy Committeeలో 6 మెంబర్స్ ఉంటారు.
సో ఈ 6 మెంబర్స్ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. సో 5 ఒక మాట చెప్పారు, ఒకళ్ళు వేరే మాట చెప్పారు. సో అందుకే ఇది 5:1 మెజారిటీ వర్డిక్ట్ అయింది. సార్ ఒకవేళ 3-3 అయితే ఏమవుతుంది సార్ అని, ముగ్గురు ఒకటి ఇంకోటి చెప్తే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఆర్బీఐ గవర్నర్ యాజ్ ది హెడ్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ హీ విల్ హ్యావ్ ఎ సెకండ్ కాస్టింగ్ ఓట్. సో ఇలాంటి టై బ్రేకర్గా ఆయనకి ఇంకొక ఓట్ అనేది ఎడిషనల్ ఓట్ ఉంటుంది. ఆ ఎడిషనల్ ఓట్ నార్మల్గా యూజ్ చేయకూడదు. ఎప్పుడైనా టై అయితే 3-3 అయితే అప్పుడు హీ కెన్ యూజ్ దట్ కాస్టింగ్ ఓట్ అనమాట. అయితే ఈ 5-1 మెజారిటీ వర్డిక్ట్ అంటే తీర్పు. ఈ తీర్పుతో మానిటరీ పాలసీ కమిటీ డిసైడెడ్ టు హోల్డ్ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ అట్ 6.5%. ఇక్కడ ఇంకొన్ని కీవర్డ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటున్నారు, మానిటరీ పాలసీ కమిటీ అంటున్నారు. సో మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి, ఇది ఒక 6 మెంబర్ కమిటీ. దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడం. అదుపు చేయడం అంటే ఎంత ఉంచాలి, 4 ± 2%. 4 ± 2% రేంజ్ అంటే 2 నుంచి 6% రేంజ్లో ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడం అనేది మేజర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ. అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు ఎన్ష్యూర్ గ్రోత్ యాజ్ వెల్. సో ఈ కమిటీలో మొత్తానికి 6 మెంబర్స్ ఉంటారు, 3 ఇంటర్నల్, 3 ఎక్స్టర్నల్. అయితే ఈ కమిటీ ఇప్పుడు ఏం డిసైడ్ చేసిందంటే, ఇట్ హెస్ డిసైడెడ్ టు హోల్డ్ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ అట్ 6.5%. బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ అంటే అర్థం ఏంటి, దేన్నైతే మనం రెఫరెన్స్గా తీసుకుంటామో అది బెంచ్ మార్క్. సో ఇక్కడ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ ఏంటి, ఇండియాలో రెపో రేట్. ఇండియాలో అన్నింటికీ రెఫరెన్స్ రెపో రేట్ అనమాట. సో రీపర్చేజ్ రేట్. సో ఈ రెపో రేట్ అనేది 6.5% దగ్గరే ఉంది గత కొన్నాళ్ళుగా. ఏప్రిల్ 2023 నుంచి 6.5% దగ్గరే ఉంది. ఇప్పుడు కూడా అదే లెవెల్లో మెయింటైన్ చేయాలి అని ఆర్బీఐ డిసైడ్ చేయడం అనేది జరిగింది. One of the three newly inducted external members in the panel pushed for a 25 basis points rate cut. సో కొత్తగా వచ్చిన 3 మెంబర్స్లో ఒక ఆయన 25 బేసిస్ పాయింట్స్ లేదా 0.25% పాయింట్స్, 100 బేసిస్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1%. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయితే, 100 బేసిస్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1%. సో మీకు 25 బేసిస్ పాయింట్స్ అంటే అర్థం ఏంటి, 0.25%. 0.25% వడ్డీ రేట్లు తగ్గించాలి అని ఒక ఆయన అన్నారు. Perhaps citing the decline in the headline inflation rate below the RBI's median target of 4% in July and August. జూలై ఆగస్ట్లో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది 4% టార్గెట్ కంటే తగ్గింది కదా, సో కాబట్టి మనం ఇంకా ధైర్యంగా వడ్డీ రేట్లు తగ్గించవచ్చు అని ఆయన వడ్డీ రేట్లు తగ్గించమని పుష్ చేయడం అనేది జరిగింది. However, the MPC termed this downward trajectory of inflation was slow and uneven. అయితే మానిటరీ పాలసీ కమిటీ ఏమనింది, ఎస్ ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గడం నిజమే గత కొన్ని నెలలుగా, కానీ అది అనీవెన్గా ఉంది. అంటే ఖచ్చితంగా ఈ తగ్గుదల కంటిన్యూ అవుతుంది అని మనం చెప్పగలుగుతామంటే చెప్పలేము. స్లోగా ఉంది ట్రాజెక్టరీ, అనీవెన్గా ఉంది. సో కాబట్టి మనం పక్కాగా ఇది కంటిన్యూ అవుతుందని చెప్పలేము అనేది మానిటరీ పాలసీ కమిటీ ఓవరాల్గా వాళ్ళ ఫీలింగ్. అండ్ ఎక్స్పెక్టెడ్ దిస్ మోడరేషన్ టు రివర్స్ ఫ్రమ్ సెప్టెంబర్ తర్వాత మళ్ళీ అది పెరగొచ్చు. సో ఇన్ఫ్లేషన్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ సెప్టెంబర్లో పెరిగే అవకాశం ఉందని కూడా మానిటరీ పాలసీ కమిటీ ఎస్టిమేట్ చేసింది. వాళ్ళు ఎస్టిమేట్ చేసినట్టుగానే యాజ్ ఇట్ హ్యాస్ టు హిట్ ఎ 9-month హై ఆఫ్ 5.5%. సెప్టెంబర్లో నిన్నే వచ్చింది ఇన్ఫ్లేషన్ డేటా, 5.5%కి ఇన్ఫ్లేషన్ పెరిగింది. మళ్ళీ తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగింది. ఇక్కడ ఇంకొక కీవర్డ్ ఏంటంటే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్లో మనకి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్ అని 2 మాట్లాడుతూ ఉంటారు, న్యూస్లో వస్తూ ఉంటుంది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఇంక్లూడింగ్ ఆల్ ఐటమ్స్, అన్ని ఐటమ్స్తో కలిపి క్యాల్కులేట్ చేస్తే వచ్చేదాన్ని మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. అన్ని ఐటమ్స్ అంటే ఏంటి సార్ అంటే, ఇన్ఫ్లేషన్ క్యాల్కులేట్ చేసేటప్పుడు దే క్రియేట్ ఏ రిప్రజెంటేటివ్ బాస్కెట్, ఒక రిప్రజెంటేటివ్ బాస్కెట్ క్రియేట్ చేస్తారు. సో ఇందులో డిఫరెంట్ అంటే కామన్ మ్యాన్ యూజ్ చేసే రిటైల్ ఇన్ఫ్లేషన్ తీసుకునేటప్పుడు కామన్ మ్యాన్ వాడే రకరకాల ఐటమ్స్ ఇందులో ఉంటాయి. లైక్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి, ఓకే, ఎడ్యుకేషను, ట్రాన్స్పోర్టేషను, ఎలక్ట్రిసిటీ, ఫుడ్, ఫ్యూయల్, ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఉంటాయి. వీటిల్లో
ఫుడ్ ఫ్యూయల్ ఈ రెండు ఏంటంటే బాగా వొలటైల్, అంటే వాటి ప్రైస్లు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఫుడ్ ప్రైసెస్ తీసుకోండి, ఫ్యూయల్ ప్రైసెస్ తీసుకోండి, బాగా వొలటైల్గా ఉంటాయి. ఆ వొలటైల్గా ఉండే వాటిని ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ ప్రైసెస్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ఇన్ఫ్లేషన్ మనం కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో కోర్ ఇన్ఫ్లేషన్లో ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఎక్స్క్లూడెడ్, వేరస్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో అలా ఎక్స్క్లూజన్ ఏమీ లేదు. ఆల్ ఐటమ్స్ అంటే బాస్కెట్లో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా ఇంక్లూడెడ్, ఏవి కూడా ఎక్స్క్లూడ్ అవ్వవు, అది గుర్తుపెట్టుకోండి. సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏది ఎక్స్క్లూడ్ చేయకుండా అని అర్థం. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ద ప్యానల్ has not altered its 4.5% projection for retail inflation. Retail అంటే CPI, consumer price based inflation, retail inflation అంటాం. And its GDP growth estimate of 7.2% through 24-25. సో ఓవరాల్గా ఫినాన్షియల్ ఇయర్కి జీడిపి గ్రోత్ 7.2% ఉంటుందని చెప్పి ఎస్టిమేట్ చేసింది, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ 4.5% ఉంటుందని ఎస్టిమేట్ చేసింది, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తుంది. బట్ హ్యాస్ రీవర్క్ ది మ్యాథ్, అయితే క్యాల్కులేషన్ని రీవర్క్ చేసింది. చిన్న మార్క్ అంటే సెకండ్ క్వార్టర్లో ఎంత, థర్డ్ క్వార్టర్లో ఎంత, అవి వాటిలో మార్పులు వచ్చాయి, బట్ ఓవరాల్గా ఇయర్కి మారలేదు. ఇన్ ద సెకండ్ క్వార్టర్ ఆర్ Q2 ఇట్ ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లేషన్ టు యావరేజ్ 4.1% ఇన్స్టెడ్ ఆఫ్ 4.4%. సెకండ్ క్వార్టర్లో ఇన్ఫ్లేషన్ 4.1% ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ 4.4%. బట్ ద సెప్టెంబర్ నెంబర్ టేక్స్ ఇట్ ఓవర్ 4.2%. కానీ సెప్టెంబర్ నెంబర్ 5.5 వచ్చింది కాబట్టి ఓవరాల్గా అది 4.2%కి వచ్చేసింది. ఇన్ Q3 థర్డ్ క్వార్టర్లో ఇన్ఫ్లేషన్ ఈజ్ నౌ ఎక్స్పెక్టెడ్ టు యావరేజ్ హయ్యర్ అట్ 4.8% ఫ్రమ్ ది MPC's ఆగస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ 4.7. Q3లో మనకి ఏప్రిల్, మే, జూన్ Q1, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ Q2, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ Q3, జాన్, ఫెబ్, మార్చ్ Q4. సో Q3లో ఇన్ఫ్లేషన్ 4.8% ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ ఆగస్ట్లో 4.7 అని చెప్పింది, ఇప్పుడు 4.8 ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. బిఫోర్ ఈజింగ్ టు 4.2% బిట్వీన్ జనవరి అండ్ మార్చ్ 2025. జనవరి మరియు మార్చ్ 2025లో 4.2%కి తగ్గుతుంది అని చెప్తోంది. వైల్ ది MPC హ్యాస్ యునానిమస్లీ అగ్రీడ్ ఆన్ స్విచింగ్ మానిటరీ పాలసీస్ hawkish stance to neutral, going by these numbers, hopes of a rate cut at the next policy review in December remain slim, especially as the panel has reiterated that it remains unambiguously focused on durably aligning inflation to the 4% mark. చాలా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, చూడండి. వైల్ ది MPC అంటే మానిటరీ పాలసీ కమిటీ హ్యాస్ యునానిమస్లీ అగ్రీడ్. యునానిమస్లీ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యునానిమస్? యునానిమస్ అంటే వితౌట్ ఎనీ అపోజిషన్ లేకుండా, ఏకపక్షంగా, యునానిమస్గా ఒక విషయంలో అగ్రీ అయింది. అనానిమస్ అంటే అర్థం ఏంటి? అనానిమస్ కాల్ అంటారు, అంటే ఎవరో చెప్పకుండా. ఆకాశరామన్న, ఆకాశ సీతమ్మ అని చదువుతాం మనం చిన్నప్పుడు. సో అంటే ఎవరో చెప్పకుండా, ఐడెంటిటీని రివీల్ చేయకుండా ఏదైనా చేస్తే అనానిమస్ కాల్ అంటే ఎవరో చెప్పకుండా బాంబు పెట్టారంటారు, ఎవరంటే చెప్పరు, మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయరు, అలాంటి వాటిని అనానిమస్ కాల్స్ అంటాం. యునానిమస్ అంటే అర్థం ఏంటి? అందరూ, ఓకేనా, అందరూ ఒకే మాట మీద, అందరూ ఒకటే మాట చెప్పడం. ఏకగ్రీవంగా అంటాం తెలుగులో. ఏకగ్రీవంగా ఒక విషయంలో అగ్రీ అయ్యారు. ఏంటది? స్విచ్చింగ్ ది మానిటరీ పాలసీస్ hawkish stance. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవన్నీ కూడా. hawkish స్టాన్స్ని న్యూట్రల్కి స్విచ్ అయ్యారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలా ఇంట్రెస్టింగ్ ఇది. మీరు hawkish స్టాన్స్ అనే పదాన్ని వాడారు. సిమిలర్గా దెర్ ఈజ్ అనదర్ స్టాన్స్ కాల్డ్ dovish స్టాన్స్. నేను డిఫరెంట్ స్టాన్సెస్ ఆఫ్ మానిటరీ పాలసీ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. మీరు ఒకసారి యూట్యూబ్లో మన సెర్చ్ కొడితే మీకు ఇది వస్తుంది. hawkish అంటే ఏంటి, dovish అంటే ఏంటి, యూ విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్. అయితే hawkish స్టాన్స్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మానిటరీ పాలసీ కమిటీ లేదా సెంట్రల్ బ్యాంక్, మన ఇండియా కేసులో RBI, దే ఆర్ ఫోకస్డ్ ఆన్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్. కంప్లీట్గా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం పైనే ఫోకస్ చేస్తున్నాము.
ఓకేనా. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం పైనే ఫోకస్ చేస్తున్నారు అని చెప్పడానికి హాకిష్ స్టాన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇఫ్ దే సే దట్ వీఆర్ టేకింగ్ హాకిష్ స్టాన్స్, దట్ మీన్స్ దే ఆర్ ఫోకస్డ్ సింగిల్ మైండెడ్ ఫోకస్ ఆన్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్. హాక్ అంటే ఏంటి, మనకి గద్దె కదా. సో ఇవి ఆకాశంలో దూరంగా ఉంటాయి, కానీ టార్గెట్ని తీక్షణంగా టార్గెట్ పైనే ఫోకస్ చేయగలుగుతాయి. దేర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఫోకస్. Their strength is focused vision. So when RBI takes focused vision, లేదా hawkish stance, that means their focus is completely on taming inflation. ఇన్ఫ్లేషన్ని ఎలా అయినా కంట్రోల్ చేయాలి. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఏం చేయాలి, పెంచాలి. రైజ్ ఆర్ మెయింటైన్ హై ఇంట్రెస్ట్ రేట్స్. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ని మెయింటైన్ చేయడం లేదా వడ్డీ రేట్లని పెంచడం అనేది హాకిష్ స్టాన్స్. సో ఇప్పటి వరకు ఆర్బీఐ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. మీరు ఒకసారి గమనిస్తే బిఫోర్ కోవిడ్ కూడా మనకి 6.5% ఉండేది ఇంట్రెస్ట్ రేట్. కోవిడ్ టైంలో బాగా తగ్గించి దే బ్రాట్ ఇట్ డౌన్ టు అరౌండ్ 4%. సో అరౌండ్ 4% తగ్గించారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని 6.5కి తెచ్చేసాం, అంటే ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు వడ్డీ రేట్లని మళ్ళీ తగ్గించాలి అనేది డిస్కషన్. కానీ ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వాలని చెప్పి ఎక్కువ వడ్డీ రేట్లే మెయింటైన్ చేస్తూ వస్తుంది. సో ఒక రకంగా అది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసే స్టాన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు అక్కడ నుంచి ఇట్ ఈస్ మూవింగ్ టు నాట్ డోవిష్ బట్ న్యూట్రల్ స్టాన్స్. న్యూట్రల్ స్టాన్స్కి మూవ్ అవుతున్నానని చెప్పింది. న్యూట్రల్ స్టాన్స్కి మూవ్ అవుతున్నాను అంటే అర్థం ఏంటి అంటే ఆర్బీఐ తన పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉన్నామని అర్థం. అంటే మనం ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది, దాన్ని కంట్రోల్ చేసేయాలన్న టెన్షను లేదు. అలాగే ఎకనామిక్ గ్రోత్ అస్సలు బాగాలేదు, ఎకానమీని సపోర్ట్ చేసి వడ్డీ రేట్లు తగ్గించాలన్న టెన్షను లేదు. రెండు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యాయి అనేటప్పుడు న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంటుంది. వీఆర్ నెయిదర్ కంప్లీట్లీ వరీడ్ అబౌట్ ఇన్ఫ్లేషన్ నార్ కంప్లీట్లీ వరీడ్ అబౌట్ ఎకనామిక్ గ్రోత్. రెండింటి మధ్య సడన్గా మధ్యలో ఉన్నాం. ఇప్పుడు న్యూట్రల్ స్టాన్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రేపు పొద్దున్న ఇన్ఫ్లేషన్ ఇలాగే కంట్రోల్లోకి వచ్చేసి కన్సిస్టెంట్గా కంట్రోల్లోకి వచ్చేసి ఎకనామిక్ గ్రోత్ కొంచెం స్టటర్ అవుతోంది అంటే ఇట్ కెన్ ఇమీడియట్లీ స్విచ్ టు ఫ్రమ్ న్యూట్రల్ టు డోవిష్ స్టాన్స్కి వచ్చేసే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేసే స్టాన్స్ తీసుకోవచ్చు, లేదా న్యూట్రల్లో ఉంటూనే కొంచెం వడ్డీ రేట్లు తగ్గించవచ్చు. సో స్టాన్స్ ఈజ్ సంథింగ్ దేర్ వ్యూ పాయింట్ ఆర్ వాళ్ళు ఎకానమీని ఏ రకంగా వ్యూ చేస్తున్నారు అనేది మనకి ఈ స్టాన్స్ చూస్తే అర్థమవుతుంది. హాకిష్ స్టాన్స్ తీసుకుందంటే ఆర్బీఐ ఈజ్ వరీడ్ అబౌట్ ఇన్ఫ్లేషన్ అని అర్థం. డోవిష్ స్టాన్స్ తీసుకుందంటే ఆర్బీఐ ఈజ్ వరీడ్ అబౌట్ ఎకనామిక్ గ్రోత్ అని అర్థం. న్యూట్రల్ స్టాన్స్ తీసుకుందంటే అర్థం ఆర్బీఐ ఫీల్స్ బోత్ ఆర్ బ్యాలెన్స్డ్ అని అర్థం. ఓకే, ఈ స్టాన్స్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఆర్బీఐ వ్యూ మారింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఆర్బీఐ ఎంపీసీ అనేది ఎవ్రీ 2 monthsకి మీటింగ్ జరుగుతుంది. హవీలా, ప్రభుశ్రీ, ఇట్ మీట్స్ ఎవ్రీ 2 months. ఆగస్ట్లో మీట్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు అక్టోబర్లో మీట్ అయ్యారు, మళ్ళీ డిసెంబర్లో మీట్ అవుతారు. సో ఎవ్రీ 2 monthsకి మీట్ అయినప్పుడు వాళ్ళు క్వార్టర్లీ ఎస్టిమేట్స్ ఇస్తారు. Q1లో ఎంత, Q2 ఎంత, Q3 ఎంత, Q4 ఎంత, అండ్ ఓవరాల్ ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత. సో ఇలా ఎస్టిమేట్స్ అనేవి ఇస్తారు. ఎస్టిమేట్స్ అనేవి అటు ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఓవరాల్గా జీడిపికి కూడా గ్రోత్ ఎస్టిమేట్స్ అనేది ఇస్తూ ఉంటారు. మీటింగ్ హ్యాపెన్స్ బై-మంత్లీ, ఎవ్రీ 2 monthsకి ఒకసారి జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? హాకిష్, డోవిష్, న్యూట్రల్, ఎవ్రీవన్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే పెట్టండి, మళ్ళీ రిపీట్ చెప్తాను. సో ఇక్కడ ఏం చెప్తామమ్మా, మానిటరీ పాలసీ యొక్క స్టాన్స్ హాకిష్ నుంచి న్యూట్రల్కి చేంజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? అయితే గోయింగ్ బై దీస్ నెంబర్స్, హోప్స్ ఆఫ్ ఎ రేట్ కట్ అట్ ద నెక్స్ట్ పాలసీ రివ్యూ ఇన్ డిసెంబర్ రిమైన్స్ స్లిమ్. ఎందుకు? సెప్టెంబర్లో మళ్ళీ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. సెప్టెంబర్లో ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి మళ్ళీ మనకి ఆర్బీఐ యొక్క ఎస్టిమేషన్ చూస్తున్న ఇన్ఫ్లేషన్ బాగా తగ్గుతుందని చెప్పట్లేదు. ఆ 4.5 దగ్గర చెప్తుంది, 4కి రావట్లేదు ఇంకా.
కంప్లీట్గా 4కి రావట్లేదు కాబట్టి నెక్స్ట్ పాలసీ రివ్యూ డిసెంబర్లో జరుగుతుంది, అప్పుడు కూడా రేట్ కట్ అవుతుందన్న హోప్స్ అనేవి స్లిమ్గానే ఉన్నాయి. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడప్పుడే కట్ చేసేలా కనిపించట్లేదు. Especially as the panel has reiterated that it remains unambiguously focused on durably aligning inflation to the 4% mark. ఎందుకంటే ప్యానల్ హ్యాస్ రీఐటరేటెడ్ అంటే మళ్ళీ చెప్పింది ఏమని, దట్ ఇట్ రిమైన్స్ అన్అంబిగ్యువస్లీ ఫోకస్డ్. అన్అంబిగ్యువస్లీ అంటే వితౌట్ ఎనీ డౌట్, క్లియర్లీ మేము ఇన్ఫ్లేషన్ని 4%కి అలైన్ చేయడం మీద ఫోకస్డ్గా ఉన్నాము అనేది మళ్ళీ చెప్తోంది. While food inflation remains a worry, with vegetable prices spiking again. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇప్పటికీ ఒక వరింగ్ ఫ్యాక్టర్గానే ఉంది, ఎందుకంటే వెజిటబుల్ ప్రైసెస్ మళ్ళీ స్పైక్ అయ్యాయి, పెరుగుతున్నాయి. ద సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ హ్యాస్ ఆల్సో ఫ్లాగ్ దట్ కోర్ ఇన్ఫ్లేషన్ ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ ఎనర్జీ కాస్ట్స్ హ్యాస్ బాటమ్డ్ అవుట్. అయితే కోర్ ఇన్ఫ్లేషన్ అనేది మాత్రం బాటమ్ అవుట్ అయిపోయింది, దాంట్లో టెన్షన్ పడడానికి ఏం లేదు అని శక్తికాంత దాస్ చెప్తున్నారు. ఫ్లాగ్ అంటే ఏంటి, హైలైట్. ఓకే, ఒక విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. ఏంటి హైలైట్ చేస్తున్నారు, కోర్ ఇన్ఫ్లేషన్. ఇందాక చెప్పాను మీకు, ఫుడ్ ఫ్యూయల్ లేకుండా చేస్తే దాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. అది బాటమ్ అవుట్ అయిపోయింది, అది బేర్ మినిమంకి వచ్చేసింది. సో దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. గ్లోబల్ ఆయిల్ అండ్ మెటల్ ప్రైసెస్ ఆర్ ఫ్రెష్ హెడేక్స్ టు ఫ్రెట్ అబౌట్. అయితే టెన్షన్స్ లేవా అంటే ఉన్నాయి. గ్లోబల్ ఆయిల్ అండ్ మెటల్ ప్రైసెస్ అనేవి ఫ్రెష్ హెడేక్స్, ఎందుకంటే ఇజ్రాయిల్ ఇరాన్ వార్ జరుగుతుంది, జరగబోయేలా ఉంది. ఒకవేళ నిజంగానే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్లోకి ఆ రెండు కంట్రీస్ వెళ్తే ఇరాన్ నుంచి ఆయిల్ సప్లై కట్ అయిపోతుంది. సో ప్రపంచంలో ఆయిల్ సప్లై తగ్గితే మళ్ళీ ఆయిల్ ప్రైసెస్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగే రిస్క్ అనేది ఉంటుంది. ఆ రెండు ఫ్రెష్ హెడేక్స్ టు ఫ్రెట్ అబౌట్. ఫ్రెట్ అబౌట్ అంటే టెన్షన్ పడడం, అంటే వర్రీ అవ్వడం. మనం వర్రీ అవ్వాల్సిన కొత్త తలనొప్పులు ఇవి. అలాంగ్ విత్ ఎవర్ లూమింగ్ థ్రెట్ ఆఫ్ క్లైమేట్ షాక్స్. వీటితో పాటు ఆఫ్ కోర్స్ క్లైమేట్ షాక్స్ అనేవి ఎవర్ లూమింగ్ అంటే ఎప్పుడు రాబోతున్నా. ఇఫ్ సంథింగ్ ఈజ్ లూమింగ్ దట్ మీన్స్ ఇట్ ఈస్ అబౌట్ టు కమ్. ఎప్పుడు చూసినా మనకి వచ్చేస్తాయి అన్నట్టుగా ఒక థ్రెట్ ఎప్పుడు కూడా వాటితో ఉంది, అది కూడా ఒక టెన్షన్. పర్హాప్స్ ఇఫ్ దీస్ రిస్క్స్ రిమైన్ ఓన్లీ ఆన్ పేపర్ ఇట్ ఈస్ ప్లాజిబుల్ టు ఎక్స్పెక్ట్ రేట్ కట్ ఇన్ ఫిబ్రవరి. అయితే ఈ రిస్క్లు ఏవైతే మనం అనుకుంటున్నామో అవి ఇన్ రియాలిటీ జరగకపోతే, ఓన్లీ పేపర్ మీదే ఉండి రియాలిటీలోకి రాకపోతే, అంటే ఆయిల్ ప్రైసెస్ నిజంగానే పెరగకపోతే, మెటల్ ప్రైసెస్ పెరగకపోతే, క్లైమేట్ షాక్స్ ఇవి లేకపోతే, అన్నీ కంట్రోల్లో ఉంటే మేబీ మనం ఫిబ్రవరిలో ఆర్బీఐ రేట్ కట్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లాజిబుల్ అంటే అర్థం ఏంటి, రీజనబుల్. ఓకే, రీజనబుల్ అని అర్థం. సో అప్పుడు మనం తగ్గుతుందని మనం, లేదా లైక్లీ, పాసిబుల్ అనే కాంటెక్స్లో తీసుకోవచ్చు. సో ఫిబ్రవరిలో రేట్ కట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎటువంటి రిస్కులు, ఫర్దర్ రిస్కులు లేకపోతే అని అర్థం. అర్థమవుతుందా? అయితే ఎందుకు రేట్ కట్ గురించి ఎంత ఆలోచిస్తున్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వడ్డీ రేట్లు తగ్గించాలని ఎందుకు జనాలందరూ వెయిట్ చేస్తున్నారు? వడ్డీ రేట్లు తగ్గిస్తే మనకి లోన్స్ తక్కువ కాస్ట్కి వస్తాయి. అంటే మన హోమ్ లోన్స్ ఉన్నాయనుకోండి, వడ్డీ రేట్లు, మన వడ్డీ తగ్గుతుంది. అలాగే మనం ఏదైనా కొత్తగా లోన్ తీసుకోవాలనుకున్నా మనకి లో ఇంట్రెస్ట్కి ఆ లోన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అడిషనల్గా ఎకానమీకి బూస్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్ మోడ్లోకి వెళ్తాయి. తక్కువ కాస్ట్కి ఎప్పుడైతే ఫండ్స్ వస్తాయో దే విల్ ట్రై టు ఎక్స్పాండ్. ప్రజలు కూడా దే స్పెండ్ మోర్. ఎఫ్డీ చేస్తే ఎక్కువ వడ్డీ రాదు కాబట్టి దే ట్రై టు స్పెండ్ మోర్. సో ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఎకానమీ బూస్ట్ చేయడానికి రేట్ కట్ అనేది హెల్ప్ అవుతుంది. అందుకని ఎంటైర్ మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ రేట్ కట్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పి వెయిట్ చేస్తుంది. It is instructive that the RBI governor only made a tangential reference to the US Federal Reserve's slashing of interest rates by a sharp 50 basis points last month as a policy pivot, indicating that domestic trends will determine the bank's approach. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమెరికాలో రీసెంట్గా మనకి ఏం జరిగింది, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అనేది, అంటే అమెరికన్ సెంట్రల్ బ్యాంకు 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు తగ్గించింది. అంటే అక్కడ వడ్డీ రేట్లు తగ్గాయి. సో అమెరికాలో వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గాయో
సో ప్రపంచం అంతా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇంక అమెరికాని మిగిలిన కంట్రీస్ కూడా ఫాలో అవుతాయి కాబట్టి అటు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా తగ్గిస్తుంది అండ్ ఏషియన్ సెంట్రల్ బ్యాంక్స్ ఆర్బీఐ కూడా ఏదో రోజు వడ్డీ రేట్లు తగ్గిస్తుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. స్లాష్ అంటే ఏంటి, కట్ చేయడం. అయితే ఆర్బీఐ గవర్నర్ మరి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది కదా, మరి అమెరికాలో తగ్గించారు కదా, మనకి తగ్గిస్తారేమో మనం అనుకున్నప్పటికీ కూడా ఆయన తగ్గించలేదు. అయితే ఆయన ఏం చెప్తున్నారు, హీ ఓన్లీ మేడ్ ఏ టాంజెన్షియల్ రిఫరెన్స్ అంటే ఇప్పుడు టాంజెంట్ అంటే అర్థం ఏంటి, ఇలా ఉంది కదా, ఇలా వెళ్ళేదాన్ని మనం టాంజెంట్ అంటాం. లోపల నుంచి వెళ్ళదు టాంజెంట్, జస్ట్ అలా టచ్ చేసుకుంటూ వెళ్తుంది. సో టాంజెన్షియల్ రిఫరెన్స్ అంటే అర్థం ఏంటి, జస్ట్ అలాగా ఇండైరెక్ట్ రిఫరెన్స్ మాత్రమే ఆయన తీసుకున్నారు, దాని గురించి మాట్లాడారు. యాజ్ ఏ పాలసీ పివట్ అంటే అర్థం ఏంటంటే ఏ డెఫినెట్ చేంజ్ ఇన్ డైరెక్షన్. పాలసీ పివట్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎక్కువ వడ్డీ రేట్లు మెయింటైన్ చేసే పాలసీ నుంచి ఒక్కసారిగా మనం ఏ డెసిషన్ తీసుకున్నాం, వడ్డీ రేట్లు తగ్గించాలి అని. సో దేర్ ఇస్ ఎ చేంజ్ కదా, ఎలా మెయింటైన్ చేస్తూ వచ్చి ఒకసారిగా తగ్గించాం. సో దిస్ ఇస్ ఎ పివట్ అంటే స్ట్రాటజిక్ చేంజ్ ఇన్ డైరెక్షన్, అంటే మన స్ట్రాటజీలో చేంజ్ ఇన్ స్ట్రాటజీ లేదా చేంజ్ ఇన్ పాలసీ డైరెక్షన్, దాన్ని పివట్ అనే పదంతో మనం పలుకుతాం. సో పాలసీ పివట్ అంటే ఆర్బీఐ ఫెడరల్ రిజర్వ్ అనేది తన పాలసీలో మార్పు చేంజ్ తీసుకొచ్చింది అనే విషయాన్ని ఈయన ఇండైరెక్ట్గా రెఫర్ చేశారు. కాకపోతే దాని గురించి ఎక్కువసేపు మాట్లాడలేదు. సో ఎక్కువసేపు మాట్లాడలేదు అనేది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, ఇన్స్ట్రక్టివ్. ఏది మనకి ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, ఏం చెప్తోంది అంటే మన బ్యాంక్ అప్రోచ్ అనేది దేని బట్టి ఆధారపడుతుందంటే డొమెస్టిక్ ట్రెండ్స్ బట్టే. సో ఇంటర్నేషనల్గా ఎక్కడో అమెరికా తగ్గించింది కాబట్టి మేము తగ్గించేస్తాము అనేది కాదు, మన ఇంటర్నల్ ఇండియన్ డొమెస్టిక్ ఎకనామిక్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని మాత్రమే మేము నిర్ణయాలు తీసుకుంటాము. సో ఆర్బీఐ యొక్క అప్రోచ్ ఈజ్ సోల్లీ బేస్డ్ ఆన్ ద డొమెస్టిక్ ట్రెండ్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యుఎస్ ఆర్ ఎనీథింగ్ అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలా అని చెప్పి పూర్తిగా పట్టించుకోరు అని కాదు, యాజ్ ఆఫ్ నౌ ఆర్బీఐ గవర్నర్ దాని గురించి ఎక్కువగా మాట్లాడలేదు. సో ప్రస్తుతానికి ఇండియా యొక్క డొమెస్టిక్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని అప్రోచ్ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. కానీ విత్ ద యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ లైక్లీ టు కట్ ఇంట్రెస్ట్ రేట్స్ టూ, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా త్వరలో వడ్డీ రేట్లు తగ్గించబోతోంది అని మనకు తెలుస్తోంది. అండ్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డ్రాపింగ్ టు ఏ 3-year లో, అమెరికన్ ఇన్ఫ్లేషన్ 3 సంవత్సరాల లోయెస్ట్ పాయింట్కి వచ్చేసింది. సో ప్రాంప్టింగ్ టాక్ ఆఫ్ అనదర్ రేట్ కట్ సూన్. సో దానివల్ల అమెరికా ఇంకొక రేట్ కట్ కూడా చేస్తుందనే టాక్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఫుల్గా కంట్రోల్ అయిపోయింది అమెరికాలో. ఈసీబీ చేయబోతుంది త్వరలో, అమెరికా కూడా త్వరలో ఇంకా ఫర్దర్ రేట్ కట్ చేయబోతుంది అనేది విషయం మనకు వచ్చింది. కాబట్టి ద ఆర్బీఐ మే హ్యావ్ టు యాక్ట్ ఫాస్టర్. సో ఆర్బీఐ మీద కూడా ప్రెషర్ పడుతుంది. వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించి వాళ్ళ ఎకానమీకి వాళ్ళు బూస్ట్ చేసేటప్పుడు మన ఇండస్ట్రీ వెనకబడిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు తగ్గించాల్సిన ప్రెషర్ ఆర్బీఐ పైన వస్తుంది. నోటబులీ దో ఇట్ రిమైన్స్ మోర్ బుల్లిష్ దాన్ మోస్ట్ ఏజెన్సీస్ ఆన్ ఇండియాస్ గ్రోత్ ట్రాజెక్టరీ, there are clear signs of a cooling in economic activity in the first half of this year. అయితే మన ఆర్బీఐ ఏదైతే ఉందో, దో ఇట్ రిమైన్స్ బుల్లిష్ దాన్ మోస్ట్ ఏజెన్సీస్ ఆన్ ఇండియాస్ గ్రోత్ ట్రాజెక్టరీ, ఇండియా యొక్క గ్రోత్ ట్రాజెక్టరీ విషయంలో చాలా బుల్లిష్గా ఉంది, అంటే చాలా పాజిటివ్గా ఉంది ఆర్బీఐ. అయినప్పటికీ కూడా బుల్లిష్ బేరిష్ అనే పదాలు చూడండి. బుల్లిష్ అంటే అర్థం ఏంటి, పాజిటివ్ అని, బేరిష్ అంటే నెగిటివ్ అని. బుల్ మార్కెట్ అంటే మార్కెట్ రైజ్ అవుతుందని, బేర్ మార్కెట్ అంటే మార్కెట్ ఫాలో అవుతుంది అని. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ మీకు యూపీఎస్సీ అడుగుతుంది ఈ మధ్యన. సో దెర్ ఆర్ క్లియర్ సైన్స్ ఆఫ్ కూలింగ్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ. కూలింగ్ అని అర్థం ఏంటి, చల్లబడ్డం అంటే ఏంటి, ఎకనామిక్ యాక్టివిటీ చల్లబడ్డం అంటే స్లో డౌన్ అవ్వడం అని అర్థం. ఓకే, ఎకనామిక్ యాక్టివిటీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్లో కొంచెం స్లో డౌన్ అవుతున్న ఇండికేషన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి అనేది మర్చిపోకూడదు. విత్ స్టటరింగ్ కార్ సేల్స్ రిఫ్లెక్టింగ్ వీకర్ అర్బన్ కన్జంప్షన్. కార్ సేల్స్ స్టటర్ అవుతున్నాయి. స్టటర్ అంటే ఏంటి, తడబడడం అంటే ఏంటి, ప్రాపర్గా సేల్స్ రైజ్ అవ్వట్లేదు ఉండడం వల్ల మనకి దానివల్ల ఏమర్థమవుతుంది, వీకర్ అర్బన్ కన్జంప్షన్ వీక్గా ఉంది అనేది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అండ్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ స్లిప్పింగ్ ఇన్ టు కాంట్రాక్షన్ ఇన్ ఆగస్ట్. ఇండస్ట్రియల్ అవుట్పుట్ కూడా ఆగస్ట్లో కాంట్రాక్షన్ మోడ్లోకి స్లిప్ అవ్వడం అనేది కూడా మనం చూస్తున్నాం. ఇఫ్ ది టైడ్ డజంట్ టర్న్ ఆన్ దిస్ ఫ్రంట్, ఓకే, సో ఈ విషయంలో అంటే ఏంటి, ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది తగ్గడం, కారు సేల్స్ తగ్గడం, అర్బన్ కన్జంప్షన్ తగ్గడం ఏదైతే ఉందో అది ద టైడ్ హ్యాస్ టు టర్న్.
అంటే అర్థం ఏంటి, డైరెక్షన్ మారాలి. ఇది తగ్గిపోవడం అనేది కంటిన్యూ అయితే రిసెషన్లోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా టైడ్ అనేది ఇఫ్ ద టైడ్ డజంట్ టర్న్, ది ఎంపీసీ దట్ హాస్ వోట్ టు కీప్ సపోర్టింగ్ గ్రోత్ వైల్ రీడింగ్ ఇన్ ఇన్ఫ్లేషన్ కుడ్ హ్యావ్ అన్ అన్ఎన్వియబుల్ డైలమా ఆన్ ఇట్స్ హ్యాండ్స్ ఇన్ ది కమింగ్ మంత్స్. డిలమా అంటే అర్థం ఏంటి, డైలమా అంటే అటు ఇటు తేల్చుకోలేని పరిస్థితులు మనం డైలమా అంటాం. అన్ఎన్వియబుల్ అంటే అర్థం ఏంటి, ఎవరు కోరుకోండి. ఇప్పుడు చూడండి, ఎన్వి అంటే అర్థం ఏంటమ్మా, మీకు సింపుల్గా అర్థమైనా చెప్తాను. ఎన్వి అంటే ఏంటి అర్థం, ఎన్వి అంటే ఈర్ష్య. ఎన్వియబుల్ అంటే అర్థం ఏంటి, ఈర్ష్య పడేలాగా. అన్ఎన్వియబుల్ అంటే అర్థం ఏంటి, మరి దానికి ఆపోజిట్ వెళ్ళండి అంటే అన్డిజైరబుల్. ఇప్పుడు ఎన్వియబుల్ అంటే అర్థం ఏంటంటే అందరూ చూసి ఈర్ష్యపడేలాగా. అన్ఎన్వియబుల్ అంటే ఎవరు అలా కోరుకోరు అని అర్థం. దాన్ని చూసి ఎవరు జెలసీ ఫీల్ అవ్వరు, ఎవరు కోరుకోరు, విచ్ మీన్స్ అన్డిజైరబుల్, అన్ప్లెజెంట్. అన్ఎన్వియబుల్ అంటే అర్థం ఏంటి, అక్కడ అన్ప్లెజెంట్ డైలమా ఉంటుంది. ఏంటది, నేను గ్రోత్ని సపోర్ట్ చేయాలా లేదా ఇన్ఫ్లేషన్ అదుపు చేయాలా? ఇన్ఫ్లేషన్ పూర్తి స్థాయిలో కంట్రోల్ అవ్వలేదు ఒక పక్క, ఇంకో పక్క ఎకనామీ యాక్టివిటీ కూల్ డౌన్ అయిపోతుంది. సో దాన్ని సపోర్ట్ చేయాలంటే వడ్డీ రేట్లు తగ్గించాలి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే వడ్డీ రేట్లు ఎక్కువ మెయింటైన్ చేయాలి. ఏం చేయాలో తెలియని అన్ప్లెజెంట్ డైలమాలోకి ఆర్బీఐ వెళ్ళబోయే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది ఆర్టికల్ is all about. I hope it's clear to all of you. UPSC ఆస్పిరెంట్స్కి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది, నేను పర్సనల్గా గైడ్ చేస్తాను. యూ హ్యావ్ 1-on-1 ఇంటరాక్షన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే ఆస్పిరెంట్స్ కోసం ఇంగ్లీష్ ఇన్ఫినిటీ నేను స్వయంగా కవర్ చేసిన ఇంగ్లీష్ క్లాసెస్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మామూలుగా 2000, ఇప్పుడు ఈ ఆఫర్లో మీకు 1600కి వస్తాయి. మీరు యాప్లో డైరెక్ట్గా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని టైప్ చేసి 20% కూపన్ అప్లై చేసి పర్చేస్ చేయొచ్చు. అలాగే ఫుల్ కోర్సెస్ కావాలన్నా తీసుకోండి. బ్యాంక్ ఇన్ఫినిటీ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, అలాగే బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి కాంబో, అలాగే ఆర్బీఐ గ్రేడ్ బి, సుప్రీం కాంబో అంటే ఆర్బీఐ గ్రేడ్ బితో పాటు మొత్తం వచ్చేస్తాయి మీకు. సో ఇవన్నిటిపైన కూడా మీకు ఫ్లాట్ 20% ఆఫర్ రన్ అవుతుంది. సో ఈ డిస్కౌంటెడ్ ప్రైసెస్కి మీరు కూపన్ అప్లై చేసి వెబ్సైట్లో కొనుక్కోవచ్చు. ఈ ఆఫర్ మీకు 31 అక్టోబర్ వరకు మాత్రమే అందుబాటులో ఉంది అనే విషయాన్ని మర్చిపోకండి. ఓకే, సో దట్స్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ యూ కెన్ షూట్. ఇంకా ఏమైనా కోర్సెస్ పరంగా డౌట్స్ ఉంటే మన ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు కనుక్కోవచ్చు. అండ్ యూ ఆస్క్ ఫర్ డెమో. ఏ కోర్స్ కావాలన్నా మీరు డెమో అడగండి, క్లాసెస్ చూడండి. 100% క్లాసెస్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు ఆస్క్ ఆర్ సే? అర్థమైందా? సెషన్ అర్థమైందా కంప్లీట్గా? Right, take care, bye.